అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మా యువ నాయకుడు భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనలతో సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పంచడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 33 సార్లు మా ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇక్కడ అర్బన్ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఈ 33 సార్లు దాదాపు 700 మంది లబ్ధిదారులతో 6,90,00,000 రూపాయలు ఇప్పటివరకు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఒకటే ఇవ్వడం జరిగింది. అంటే గత 5 ఏళ్ల గొడ్డలి పార్టీ ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో కనీసం ₹1,00,00,000 కానీ సిఎంఆర్ఎఫ్ రాలేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్తో దాదాపు ఒక అనంతపురం అర్బన్ నియోజకవర్గానికే 7 కోట్ల రూపాయలు రావడం అనేది నిజంగా మేము చాలా అనంతపురం అర్బన్ నియోజకవర్గం ప్రజల తరఫున చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలు ఎక్కువ. ఈ వచ్చిన లబ్ధిదారులు దాదాపు 45% ఓన్లీ ముస్లిం మైనారిటీ వర్గాలకే వచ్చిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు, గత వారం రోజుల నుంచి గొడ్డల పార్టీ అధ్యక్షుడు, గొడ్డల పార్టీ నాయకులు మా యువ నాయకుడిని, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రిని కామెంట్ చేస్తూ ఉన్నారు. కేవలం గవర్నమెంట్ వచ్చిన తొలి 5 సంతకాల్లోనే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి 16,347 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి తొలి 5 సంతకాల్లోనే డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది. పెట్టడమే కాకుండా దాన్ని రూపకల్పన చేసే విధంగా గొడ్డల పార్టీ దాదాపు 240 కేసులు వేస్తే డిఎస్సిని అడ్డుకోవడానికి, టీచర్ పోస్టును భర్తీ చేయడానికి 240 కేసుల్ని ఎదుర్కొని కోర్టులో లేకోకుండా కేవలం 150 రోజుల్లోనే 16,347 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంది. అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది చేస్తే ఈరోజు 1.5 ఇయర్ తర్వాత నియామకాలు జరిగి దాదాపు 1.5 ఇయర్ అయింది. 1.5 ఇయర్ తర్వాత ఈరోజు వచ్చి మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇన్ని రోజులు నిద్రపోయారు మీరు. కనీసం ఎక్కడే కానీ చిన్న కామెంట్ కానీ లేకోకుండా ఈ డిఎస్సి ఒకటే కాదు, గతంలో జరిగిన డిఎస్సీలు కానీ ఎక్కడే కానీ ఒక అవినీతి ఆరోపణలు కానీ చాలా పారదర్శకంగా చేసిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాంటి డిఎస్సిని పట్టుకొని మీకేమి ఇంకా వేరే ఏం దొరకలేదని చెప్పేసి ఈరోజు 2 ఏళ్ల కాలంలో మేము ప్రభుత్వం ఏమైతే చేసిందో డెవలప్మెంట్ కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటే మీకు కడుపు మంటలేసి ఇంకా మా వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగైపోతుందని బాధ చేసి ఏదో బురద జల్లలు కాబట్టి ఈరోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద, అలాగే మా విద్యాశాఖ మంత్రి మీద బురద జల్లుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచించుకోవాలి మీరు. గతంలో గత 5 ఏళ్ళు ఎక్కడన్నా ఒక చిన్న టీచర్ ఉద్యోగం భర్తీ చేశారా? భర్తీ చేయకపోవడమే కాకుండా టీచర్లని మద్యం షాపుల దగ్గర, బాత్రూముల దగ్గర నిలబెట్టి సర్వీస్ చేయించారు. కానీ ఈరోజు మా విద్యాశాఖ మంత్రి గారు 2 ఏళ్ల కాలంలోనే అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్స్లో నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ చేరే విధంగా ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలో చేశారు. ఎప్పుడన్నా మీ జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖను గురించి పట్టించుకున్నారా? నాడు నేడు అని చెప్పేసి భయంకరమైన అవినీతి చేశారు. ఈరోజు మా విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు సవాల్ విసురుతున్నారు. బహిరంగ చర్చకు రండి, జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ చర్చకు రండి అని చెప్పేసి సవాల్ విసురుతున్నారు. కానీ ఏ నాయకుడు కానీ మీరు మాట్లాడట్లేదు.
ఏ నాయకుడు కానీ మీరు ముందుకు రావట్లేదు. మా నాయకుడు ఒకటే ఉంటున్నాడు, మీ అవినీతి ఆరోపణలు, మద్యం కుంభకోణం, దాదాపు 3,500 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం. కింద స్థాయి కార్యకర్త నుంచి పైన జగన్మోహన్ రెడ్డి వరకు ఈ మద్యం స్కామ్లో ఇన్వాల్వ్ అయినారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా గడ్డు పరిస్థితి వస్తుంది. మీకు ఇప్పుడన్నా కనీసం 11 సీట్లు వచ్చాయి. వచ్చే ఎలక్షన్స్లో ఏ నియోజకవర్గంలోనూ డిపాజిట్లు రాకుండా మేము ప్రజలు ఇంట్లో కూర్చోబెడతారని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి 33 విడతలు దాదాపు 44 లక్షల రూపాయలు ఇచ్చిన దానికి 49 లక్షల రూపాయలు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను.